రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ గ్రామ వాస్తవ్యులైనటువంటి మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ఏదో ఒక వింతగా భావించద్దు, ఇది దేవుని మాట. దయచేసి కొద్ది క్షణాలు ఈ మాటలు వినాల్సిందిగా ప్రేమతో మీకు తెలియచేస్తున్నాం. రోజు కూడా ప్రతిదినము ఏదో ఒక ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం. ఎన్నో మాటలు మన చెవిన పడుతూ ఉంటాయి. ఎన్నో వార్తా కథనాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. అయితే అవి ఒకవేళ మనకి ఉపయోగపడకపోవచ్చు. ఆ మాటలు మనకి ఏమాత్రం కూడా ప్రయోజనకరంగా అనిపించకపోవచ్చు. కానీ ఇది భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని మాటలు. ఈ మాటలు వింటే మనిషి యొక్క బ్రతుకు విధానంలో ఉన్నటువంటి లోపాలు ఏంటో, దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధం ఏంటో ఈ మాటలు వింటే కనుక మనకి అర్థమవుతుంది. కానీ నేటి మానవుడు దేవునితో సహవాసాన్ని, దేవునితో సంబంధాన్ని, దేవునితో ఉన్నటువంటి ఆ స్నేహభావాన్ని కోల్పోయారు. ఎందుకు అంటే మానవునికి దేవునికి మధ్యలో ఆ పాపం అనేది మానవుడు పాపంలో పడడం ద్వారా ఆ పాపం దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని, దేవునితో ఉన్నటువంటి ఆ స్నేహభావాన్ని, దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని కోల్పోయేలా చేసింది. కాబట్టి ఆ పాపం ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి అర్హతను మనుషుడు కోల్పోయాడు. ఈ పాపం పరిహరించబడితే తప్ప మరలా ఆ సంబంధం, మరి ఆ సహవాసం మరలా కలగాలి అంటే ప్రతి మానవుడు కూడా, మనుష్య జాతి అంతా కూడా ఏం చేయాలి అనేది నేడు తెలియకుండా ఏదో చేస్తూ మానవులు తన యొక్క క్రమంలో కొనసాగిపోతూ ఉన్నారు. అయితే దేవుణ్ణి వీటన్నిటిని చూసి తన యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే దేవుని వాక్యంలో ఒక మాట ఈ విధంగా సెలవిస్తూ ఉంది: బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవ జాతి అంతటికీ కూడా రక్షణ అవసరం. రక్షణ ఎవరికి అవసరం అంటే శిక్షలో ఉన్నవాడికే రక్షణ అవసరం అవుతుంది. శిక్షలో ఉన్నవారికి రక్షణ అనేది మరి అవసరం అవుతూ ఉంది. కాబట్టి మనుషులందరూ కూడా ఆ రక్షణ ఎలాంటిదో, ఆ రక్షణ ఎక్కడ దొరుకుతుందో, ఆ రక్షణ ఎవరి దగ్గర మనకి లభిస్తుందో ఆ రక్షకుని దగ్గరకు మనం రావాలి. రక్షించడానికి రక్షకుడు ఉన్నాడు, శిక్షించడానికి కూడా ఆయన అర్హుడుగా ఉన్నాడు. కాబట్టి పాపం ద్వారా శిక్ష మానవునికి సంభవించింది. ఈ శిక్ష నుండి విడిపించడానికి సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుల జాతి అంతటినీ కూడా రక్షించడానికి, ఎక్కడి నుండి, దేని నుండి రక్షించడానికి అంటే పాపము నుండి, శాపము నుండి. మానవుడు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపం మానవుని యొక్క హృదయంలో స్రవిస్తూ ఉంది. తద్వారా మానవుడు పుణ్యలోకాన్ని కోల్పోయాడు. పుణ్యలోకానికి వెళ్ళేటటువంటి ఆ దారిని మానవుడు మరి కోల్పోవడం వల్ల దేవాతి దేవుడే, సృష్టికర్త అయినటువంటి దేవుడే ఈ పాపం నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మానవ జాతి అంతటి కొరకు శిలువలో తన యొక్క రక్తాన్ని ధారపోసాడు. ఆయన రక్తం ద్వారా పాప విమోచన, పాప క్షమాపణ, పాపం నుండి విడుదల కలిగింది. కాబట్టి ఎందరైతే ఆయన అంగీకరిస్తారో భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఆయన యొక్క స్వారూప్యంలో, ఆయన యొక్క పోలికలో చేయబడినటువంటి మానవుడై ఉన్నాడు. అయితే పాపం ద్వారా ఆ పోలికను, దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని, ఆ స్వరూపాన్ని కోల్పోయి మానవుడు శిక్షకు పాత్రుడయ్యాడు. అంటే నరక పాత్రుడయ్యాడు. పాతాళానికి చేరువయ్యేటటువంటి వ్యక్తిగా మానవుడు మారాడు. దీని అంతటిని అర్థం చేసుకున్నటువంటి దేవుడు
2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఆయన మానవ జాతి అంతటి కొరకు తన ప్రాణాన్ని శిలువలో దారబోసి ఆయన పరలోక రాజ్యాన్ని, పుణ్యలోకాన్ని మానవునికి తథ్యం చేశాడు. కాబట్టి ఎందరైతే నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, నాలో పాపం ఉంది, నేను శిక్షకు పాత్రుడను, నేను ఆ పుణ్యలోకానికి వెళ్ళడానికి అర్హుడను కాను అని ఎందరైతే ఆయన దగ్గర ఒప్పుకుంటారో, ఆయన దేవుడిగా అంగీకరిస్తారో ఈ రక్షణ లభిస్తుంది. ఈ రక్షణ అంటే నశించిపోతున్నటువంటి ఆత్మ మనలో ఉంది. ఈ ఆత్మ నుండి విడిపించడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే తన యొక్క రక్తాన్ని దారబోసాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో ఏ పాపం మిమ్మల్ని దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయేలా చేసిందో ఆ పాపం నుండి విడిపించబడి పరలోక రాజ్యానికి వారసులుగా తీర్చబడినట్లుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం ప్రభా, స్తోత్రం. మహాపరిశుద్ధానికి వందనాలు ప్రభా. ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ విధంగా నీ స్వార్థ ప్రకటించడానికి నీ కృప చూపించిన దాన్ని బట్టి నీకు వందనాలు. నీ మాటలు ఇక్కడ విని ఉన్నారు బిడ్డలు ప్రభా. విన్న మాటలు ప్రభా ప్రతి ఒక్కరు మీరు ఫలింపులు దయచేయండి ప్రభా. అవును ప్రభా, మానవుడు ప్రభా నీతో సహవాసాన్ని కోల్పోయి ప్రభా నీ యొక్క ఆజ్ఞను మీరు పాపము తెచ్చుకున్నప్పుడు పాపం ద్వారా మరణం సంభవించిందని ప్రభా మరణం ద్వారా అనేక మంది ప్రభువైనా నరకంలోనికి వెళ్ళిపోతున్నారని, ఆ నరక శిక్ష నుంచే తప్పించడానికి నీవే సృష్టికర్తమైన దేవా, నీవే ఈ లోకానికి ప్రభువైనా దిగివచ్చి ప్రభా సమస్త మానవాళి కోసం ప్రభా పాపాల కోసం ప్రభా మీరు మరణించి మరలా తిరిగి లేచావని ప్రభువైనా ప్రతి ఒక్కరిని నీవు క్షమించే దేవుడు అని ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభువైనా నిత్య రాజ్యానికి చేర్చే దేవుడు అని ప్రభా నీవే మార్గము, సత్యము, జయము ఉన్నావని బిడ్డలందరూ తెలుసుకొని ప్రభువైనా ప్రతి ఒక్క హృదయాల్లో నిన్ను స్వీకరించడానికి ప్రభువైనా నీ కృప అనుగ్రహించండి. బిడ్డలందరినీ మీరు రక్షించండి. గ్రామం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించండి. చిన్నల్ని పెద్దల్ని ప్రభువైనా అధికారులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరే మేలు చేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.